ఎన్నో రకాల కూరగాయలన్నీ కూడా మాకు పంపుతూ ఉంటారని చెప్పి నేను ఎప్పటికప్పుడు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మాత్రం ఇది వెరైటీ అని చెప్పుకోవాలన్నమాట. అరటి పువ్వుని కూడా మాకు ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఈ కర్రీని మీరు చేసుకోండి అని చెప్పారు. అయితే దీని కర్రీని ఎలా మనం ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకొని మరి వాళ్ళు ఇచ్చినందుకు చక్కటి కూరనైతే చేసుకొని తిందామని చెప్పి మేమైతే డిసైడ్ అయినాము. అయితే ఇప్పుడు దాకా కూడా ఎప్పటికప్పుడు కూరగాయలు పండించి మనకి ఇచ్చిన రైతులందరినీ కూడా ఎప్పటికప్పుడు నేను వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను కదండి. ఇంకా ఈరోజు అయితే మనకి మామిడికాయ కారం పెట్టుకోమని కూడా చక్కగా మనకి మామిడికాయలు అయితే వచ్చేసినాయండి. ఇవి మామూలు అల్లాటప్పకాయలు కాదండి, బాగా పులుపు ఉండే కాయలు అనమాట. నేను 3 years బ్యాక్ ఒకసారి వీళ్ళు పప్పులోకి అని చెప్పి మాకు పంపించారు ఇవే కాయలు. అప్పుడు నాకు ఆ పప్పు చేసిన తర్వాత అలాగనే కొన్ని ముక్కలు మిగిలితే కొంచెం ఆ రోజు కారం కలుపుకుంటే ఎంత టేస్ట్ ఉందో అండి. ఎప్పుడైనా కానీ మామిడికాయ చాలా పుల్లగా ఉంటే మనం నీరు పెట్టుకునే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట, రుచి అనిపిస్తుంది. అలాంటి కాయలు వీళ్ళు మనకు తెచ్చి మరి మామిడికాయ కారం కలుపుకోండి అని చెప్పి చక్కగా వీళ్ళు నిన్న ఇవ్వడం జరిగింది మనకి. ఇంకా మరి వీటిని మనం ఆగుతామండి. వీటిలోకి కావాల్సినవన్నీ కూడా మన ఖమ్మం నుంచి తెప్పించుకుందామని చెప్పి లిస్ట్ అయితే పెట్టేశాను. మరి ఎందుకంటే వీళ్ళు ఎంతో మన మీద ఆప్యాయతతోటి ఈ కాయలు తెచ్చివ్వటం జరిగింది. ఇవి ఏం చేయకుండా ఇలా అలా పడేస్తే ఇవన్నీ కూడా ఆగమైపోతాయి. అందుకోసం వీటిని ఏం చేశానంటే మంచిగా నీళ్ళలో వేసేసాను వీళ్ళలోనే. ఇంకా చక్కగా వీటిని ఇప్పుడు ముక్కలు కొట్టడానికి మనం ఒక ఇంటి నుంచి కత్తిపీట అయితే తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇంకా మీకు పనిముట్ల గురించి తెలుసు కదండి. ఆ పరికరాలు ఉంటేనే ఇవన్నీ ముక్కలు కొట్టడం మనకి ఈజీ అవుతుంది. చాకులు అవేమీ పనికిరావు అన్నమాట ఇలాంటి వస్తువులకి. అందుకోసం ఖచ్చితంగా కత్తిపీటే ఉండాలి. ఆ కత్తిపీట కూడా చక్కగా ఒకళ్ళ ఇంట్లో మామిడికాయలు కొట్టే కత్తిపీట ఉందని మనకు తెలుసు అనమాట. వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళకి ఫోన్ చేసి మనం మామిడికాయలు కొట్టే కత్తిపీటను తెచ్చేసుకొని వీటిని చక్కగా ఒక పిల్లగాడిని ఎవరినైనా సహాయం తీసుకొని ఇవన్నీ కూడా ముక్కలు కొట్టించేసుకొని చక్కగా మనం కారం కలుపుకోవటం ఈరోజు మన పని. వాళ్ళు ఇచ్చిన కాయలన్నీ కూడా వేస్ట్ చేయకుండా మనం కారం కలుపుకొని చక్కగా వేసుకుంటే వాళ్ళకి తృప్తిగా అనిపిస్తుంది. అలాగనే మనం పచ్చడి పెట్టుకొని మనం తింటే మనకి తృప్తిగా అనిపిస్తుంది. ఇలాంటి కాయలు కొన్ని పులుపు కాయలు బయట దొరకవండి. అంటే మార్కెట్లో పుల్లవని చెబుతారు కానీ అంత పులుపు ఉండవు అనమాట. పుల్లటి కాయలతో ఒక్కసారి మీరు మామిడికాయ చట్నీ అనేది పెట్టి చూసుకోండి, ఎంత బాగుంటుందో, ఎంత టేస్ట్ ఉంటుందో. ఇదండి ఈరోజు వీడియో.